ఓకే, ముందుగా మన గురువుగారు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువుగారికి, స్వర్ణమాల అమ్మకు, మరి పిఎంసి ఛానల్కు, ఏఎంసి యూట్యూబ్ ఛానల్కు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, మహాత్ములందరికీ నా యొక్క ఆత్మాభివందనాలు. ఓకే ఫ్రెండ్స్, నా పేరు మహాలక్ష్మి, నంద్యాల జిల్లా. ఫస్ట్ నేను 2007లో ధ్యానంలోకి వచ్చానండి. 2007లో వైదేహి మేడం ద్వారా వచ్చాను. ఫస్ట్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండేది నాకు. చాలా పూజలు చేసేది, ఓ దేవుడు కాకపోతే ఇంకో దేవుడు పటాలు మార్చేదాన్ని ఇంట్లో. చాలా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాను. నాకు కీళ్ళ వాతం అని ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ ఉండేదండి. ఆ యొక్క పాజిటివ్ ఉండేది. ఎంతమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్తే జీవితాంతం మందులు వాడాల్సిందే, ఈ జబ్బు పోదు, లేదంటే కనుక రక్తం తీసెక్కియాలన్నారు. సో రక్తం తీసెక్కియడం అనేది జరగదు, సో జీవితాంతం వాడాలన్నారు. సరే లేదని చెప్పేసి వైదేహి మేడం ఏమన్నారంటే, అమ్మవారిశాలలో వారానికి ఒకసారి ఈ శ్వాస మీద ధ్యాస బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారు ఇట్లా చెప్పారు మనకి, ఈ ధ్యానం చేస్తే ఆరోగ్యం చాలా బాగుంటుందంట అని చెప్పేసి మేడం చెప్పడం జరిగింది. సో మేడం చెప్తే ఏమన్నానంటే, సరే మేడం వస్తానని చెప్పి ఒకరోజు వెళ్ళానండి. అమ్మవారిశాలలో కూర్చుంటే ఆలోచనలు వస్తూ ఉన్నాయి, చాలా ఆలోచనలు వస్తున్నాయి. ఫస్ట్ టైం కూర్చుంటే ఈ మేడంకు ఏం పని లేదు, ఆ మేడంనే అనుకున్నాను, పిలుచుకొచ్చింది కదా నన్ను, ఈ మేడంకి ఏం పని లేదు, ఏదైనా పని చేసుకుంటుంటే ఏ ఆలోచనలు లేవు, కూర్చుంటే ఇన్ని ఆలోచనలు ఉన్నాయి, ఈ ఆలోచనలు చేస్తే రోగాలు పోతాయా, ఇట్లా చేస్తే రోగాలు పోతాయా అని ఫస్ట్ నమ్మలేదు. తర్వాత మళ్ళా మేడం ఏమనిందంటే, ఆలోచనలు వస్తున్నాయి కదా, ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే, నీ లోపల అంత చెత్త ఉంది చూడు, అది ఎప్పుడు క్లీన్ చేసుకుంటావు అన్నారు. ఆ మాటను పట్టుకున్నాను నేను. ఓకే రైట్, నిజంగా నేను కూర్చుంటే ఆలోచనలు వస్తున్నాయి, సరే ఈ చెత్త ఎప్పుడు క్లీన్ చేసుకుంటాం, ఎప్పుడో ఎందుకు, ఇప్పుడే చేసుకుందాం అని చెప్పేసి సాధన చేస్తూ వచ్చాను. 2007లో మాకు ఏ పిరమిడ్లు లేవు, అప్పట్లో ఏ సత్సంగాలు కూడా 2 నెలలకోసారి 3 నెలలకోసారి ఉండేటివి. సో మేడం ఆధ్వర్యంలో నేను రోజు పొద్దున 1 గంట, సాయంకాలం 1 గంట ధ్యానం చేయడం జరిగింది. 3 నెలల తర్వాత నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. మళ్ళీ ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా అని చెప్పి బ్లడ్ టెస్ట్ చేస్తే నార్మల్గా వచ్చింది. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. రోజు 80 రూపాయల టాబ్లెట్ వాడేదాన్ని, నేను 80 రూపాయల టాబ్లెట్ లేకోకుండా ఈ ధ్యానం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందినందుకు మరి గురువులకు, మన పితామహ పత్రిజీ గురువు గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అలాగే వైదేహి మేడంకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. తర్వాత నేను ఈ ధ్యానంలోకి ఇట్లా ఆరోగ్యం పొందిన తర్వాత ఏమైందంటే, నాకు ప్రతి ఒక్క ఊరు, ప్రతి ఒక్క పల్లె, ప్రతి ఒక్కరికి ఆరోగ్యం బాగుండాలనే కాన్సెప్ట్ తీసుకున్నాను. 18 సెంటర్లు పెట్టడం జరిగింది నంద్యాలలో. అన్ని సెంటర్లు తిరుగుతూ ఎక్కడికైనా కానీ వెళ్ళాలంటే కనుక నాకు గంట టైం ఉన్నా కూడా ఆ గంటలో ఎప్పుడైతే ఈ దైవ కార్యానికి నేను ముందుకెళ్తున్నానో, నా ఇంట్లో పనులు, షాప్ పనులు అన్నీ కూడా టకటక ఒక అర్ధ గంటకే పనులు అయిపోయేవి. అంత ఆనందంతో పనులు అంత తొందరగా అయ్యేటివి. సో ఆరోగ్యాన్ని పొందినాను. సరే బాగుంది, అది బాగుంది. నాన్ వెజ్ తినొద్దని చెప్పారు, నేనేమో బంద్ చేసిన ఆరోగ్యాన్ని పొందినాను. ఇంట్లో వాళ్ళేమో నువ్వు తినకపోతే మాకు చేయరాదా అని అన్నారు. అంటే అప్పుడు ఒక మాట చెప్పాను, నేను ఒకటే చెప్పాను, వీళ్ళకు ధ్యానం చెప్తే మారుతారని చెప్పేసి ధ్యానం చెప్పాను. ఆయన లేదండి, ధ్యానం చెప్పినా కూడా ధ్యానం చేస్తారు మా వారు, లేదు నాకు వండి పెట్టాల్సిందే అన్నారు. ఒకరోజు తీసుకొచ్చారు నాన్ వెజ్ ఇంట్లోకి. తీసుకొస్తే ఏం చేయాలన్నా అర్థం కాక ఆ గురువుగారిని తలుచుకొని, ఈ ఆత్మ నా చేత ఈ యొక్క హింస చేయించకూడదు, ఈ ఆత్మలందరూ కూడా శాకాహారులు కావాలా అని చెప్పేసి గంట తీసుకొని 3 సార్లు తిప్పేసినాను. తిప్పి వండి పెట్టేసినాను. అది తిన్న తర్వాత మా వారు ఏందో తెలియకోకుండానే ఒక వాంతులైనట్టు, ఒక బాధ కలిగినట్టు, కడుపులో ఏదో ఒకలాగా ఉందన్నమాట. అది అనేసరికి పిల్లలు వాళ్ళు, అమ్మ నువ్వు ఎలాగో మానేసినావు, అది నిజంగా పాపకర్మనే, మాకు తెలియదు నువ్వు చెప్తుంటే, ఇప్పుడు ఎందుకో ఈరోజు తిన్నాక లోపల దేవత ఉంది మాకి అని చెప్పేసి ఆ రోజు నుంచి పిల్లలు మొత్తం బంద్ చేశారు. పూర్తిగా సుంకులమ్మ, సౌడమ్మ ఇలా అమ్మవార్లకు చేసేదాన్ని నేను. అంతకుముందు ఆ చేసేదంతా ఆఫ్ చేసినాము. ఎందుకంటే అమ్మవారే చెప్పింది, సకల జీవరాశులకు తల్లిని నేను, బిడ్డలను బలి కోరుతానా
అలా బిడ్డలను బలి కోరితే మేకను కోడిని నేను బలి కోరుకుంటే నన్ను నేను బలి కోరుకున్నట్టే అని గురువుగారికి చౌడమ్మ మాట్లాడింది సార్ ఇట్లా అని అంటే, సారు నిజమే కదా మేడం, మరి అమ్మవారే వద్దని చెప్పారు కదా, మన భయాల కోసం మన నమ్మకాల కోసం ఏమవుతుందని చెప్పేసి చేస్తున్నారు, ఇదంతా ఆఫ్ చేసే జన్మనే నీది అని చెప్పారు గురువుగారు. అప్పటి నుంచి శాకాహారం బంద్ చేయించడానికి నేను కాన్సెప్ట్ తీసుకోవడం చెప్పడము అన్ని ఊర్లలో, ఫస్ట్ ధ్యానం నేర్పించడం, తర్వాత ఆరోగ్యం గురించి చెప్పడము, తర్వాత హింసను ఎలా వదిలేయాలని చెప్పడం జరిగింది. సో కరోనా టైంలో ఏమైందంటే 2007 నుంచి ఇంతవరకు ధ్యానం వదలలేదండి. సో ఎన్నో కష్టాలు, ఎన్నో ఒడిదుడుకులు, ధ్యానం చేస్తుండగా కూడా చాలా చాలా కష్టాలు వచ్చాయి. సో ఇవన్నీ కూడా మన పాఠాలు నేర్చుకోవడానికే అని చెప్పి ఏదైనా ముందుకు వెళ్ళేదాన్ని. అంటే మనము బయట క్లాస్లో ఎన్నో చెప్తాం మాస్టర్స్, ఏంటంటే కష్టాలు వస్తాయి, నష్టాలు, ఇవి కాదు. ఏంటంటే మన జీవితంలో ఎప్పుడైతే ఆ యొక్క ఎక్స్పీరియన్స్, ఆ కష్టం వచ్చిందో, ఆ కష్టం మనకు వచ్చినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతున్నాం, సో సహజ స్థితిలో ఉన్నామా లేదా, అంటే రియాక్ట్ అవుతున్నామా లేకపోతే సహజ స్థితిలో ఉన్నామా. మరి ఇంత ధ్యానం చేసి ఇన్ని క్లాసులు చెబుతూ ఆ సహజ స్థితిలో లేనప్పుడు ఎందుకండి ఇవన్నీ? మరి ప్రాక్టికల్గా మన దాకా వచ్చినప్పుడు మనం ఎలా ఉన్నాము, మన దాకా వచ్చినప్పుడు ఎలా ఉన్నామని నేను చాలా దీని పైన రీసెర్చ్ చేశాను. మరి ఫస్ట్ కరోనా వచ్చినప్పుడు మా వారు అనుకోకుండా శరీరం చాలిచ్చేసాడు. ఫస్ట్ కరోనాలో అసలు ఆయనకి తెలియదు, ఆయన వెళ్ళిపోతాడని కూడా తెలియదు. కాకపోతే వెళ్ళిపోయేటప్పుడు రాముడు, సీత, మా వారు నాకు చాలా సపోర్ట్. ఎందుకంటే ఈ ధ్యానంలోకి వచ్చినాక అర్ధరాత్రి నేను క్లాసులు చెప్పొచ్చినా నాకు బస్ స్టాండ్కు రిసీవ్ చేసుకోవడానికి, సేవ చేసేకి బాగా ఫుల్గా వచ్చేవాడు. ఆయనకి ఏంటంటే ఫస్ట్ కరోనాలో 3 days హాస్పిటల్ ఉన్నాము, ఇంటికి వచ్చినాము. నెక్స్ట్ డే హైదరాబాద్ పోవాలా అనుకున్నాము. ఆ టైంలో ఆయాసం ఎక్కువైపోయి, ఆ టైంలో ఏం చెప్తున్నాడంటే మన కాన్సెప్ట్ అంటే మన మైండ్ లేదండి అక్కడ. ఏంటంటే ఏమని కలవరిస్తున్నాడంటే రాముడు, సీత, ఆంజనేయ స్వామి కలవరిస్తున్నాడు. నీకు రాముడు రమ్మని చెప్పాడా అని నన్ను అడుగుతున్నాడు మా వారు ఆ టైంలో. అంటే నాకెవరు చెప్పలేదే అన్న. సీతాదేవి చెప్పిందా నిన్ను రమ్మని అని అడిగాడు. అంటే ఇదేందప్పా సీతాదేవి, లేదు అన్న తర్వాత ఆయన అంటే రాముడు రమ్మంటున్నాడు, సీతాదేవి రమ్మంటున్నాడు అంటే ఆ మైండ్లోకి, ఆ కాన్షియస్లోకి వెళ్ళిపోయినాడు. ఇక్కడ బిడ్డ, భార్య ఇదంతా లేదు. ఎవరికి వస్తుందండి అంత మంచి ఆ మరణము, ఆ శరీరం చాలించడం ఎంత అదృష్టం ఉంటే వస్తుంది అనుకొని ఆయన సాలిచ్చేశాడు. ఆ దేహం చాలించిన తర్వాత మాది అపార్ట్మెంటు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత నాకు ఏది గురుగారు చెప్పేదే గుర్తొస్తుంది. పుట్టుట ఎంత సహజమో పోవుట అంతే సహజమో అనేదే గుర్తొస్తుంది తప్ప ఏడుపు రావట్లేదే. ఏం చేయాలో అర్థం కాక నేనేమి ఏడ్చట్లేదు. కానీ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఈమె ఏడవట్లేదని నాకు వెళ్ళొచ్చి తొంగి చూస్తున్నారు. నాకు మళ్ళీ గురువుగారు చెప్పినది గుర్తొచ్చింది. నాటకం అప్పుడప్పుడు ఆడాలా, నటించాలా, నాటకం కాదు నటించాలా అని. సరే నటించాలంటే పక్కన బాటల్లో ఉంటే నీళ్ళు తీసుకొని కళ్ళ మీద చల్లుకున్నారు. అప్పుడైనా కానీ ఏడుస్తుందే ఈమె అని వాళ్ళు చూసేసి వెళ్ళిపోతారని. అదంతా అయిపోయింది. మా వారిది అంతా మొత్తం 16 రోజులు అదేదో ఉంటుంది కదండి, అదే అయిపోయిన తర్వాత అప్పుడు మరి ఎట్లా ఉంటుందండి ఇంట్లో. మా అబ్బాయి నేనే ఉండేది. కరోనా టైం ఎవ్వరు లేరు, మరి ఎవ్వరు రాలేదు. మన పిరమిడ్ మాస్టర్స్ మేడం ఇప్పుడు మేము ఉండాలా, నీ దగ్గరికి వస్తామన్నారు. నాయన మీకు 2 పిల్లలు ఉన్నారు, మీరు వచ్చి ఏం చేస్తారంటే లేదు మేడం మీకు వంట చేసి పెట్టాలా, మేము 2 వస్తామని పుసులూరు సీను సారు వాళ్ళ భార్య 2 వచ్చి మా ఇంటికి వచ్చి ఆ టైంలో మా వారు పోయినాక 2 daysకి వచ్చి మాకు వేడివేడిగా వండి పెట్టి పోయినారు. అప్పుడు ఏంటంటే నాకు కరోనా వచ్చింది. ఆ టైంలో నాకు కరోనా రాకూడదు కదా, నేను ఇంత ధ్యానం చేస్తున్నా, ఇంత సత్సంగాలు వింటున్నా, మరి ఎందుకు వచ్చింది నాకు కరోనా, నాకు రాకూడదు అని కొంచెం ఫస్ట్ బాధ కలిగింది. లోపల ఇన్నర్ ఏం చెప్తుందంటే వెయిట్ అండ్ సీ, వెయిట్ చేయి నీకే తెలుస్తుంది 11 రోజుల తర్వాత అని. 11 రోజుల తర్వాత ఏం తెలుస్తుందప్ప నాకే అనుకున్నా. తర్వాత 11 రోజులు వచ్చిన తర్వాత మా బంధువులందరూ కరోనా వచ్చినా కూడా నీకు ఇంకా మీ వారు లేరు కదా, అదే ఆడవాళ్ళకు ఉంటాయి కదండి పువ్వులు బొట్టుగా, ఆ కార్యక్రమానికి వాళ్ళు సిద్ధమైనారనమాట.
సిద్ధమైతే నాకు కరోనా వచ్చిందని చెప్పాను. అప్పుడు సిద్ధమవుతారండి? లేదు. అప్పుడు అమ్మో నీకు కరోనా ఉందా, ఇంకా ఏం లేదులేమ్మా, యాది లేదులే, ఏం చెయ్యంలే, యాది అవసరం లేదు, నువ్వు ఇంట్లోనే నీ సహజ స్థితిలో నువ్వు ఉండు అని చెప్పినట్టు వాళ్ళు అనిపించింది. నాకు అప్పుడు అనిపించింది, ఓహో నేను ఇంత ధ్యానం చేసినా కరోనా ఎందుకు వచ్చిందంటే మా వారికి ఇష్టం లేదు. ఫస్ట్ ఒకసారి అన్నారు అనమాట, నువ్వు ఎప్పుడే కానీ పువ్వు బొట్టు గాజులు ఇవన్నీ కూడా పుట్టుకతో వచ్చినటివి స్త్రీకి, ఇవి ఎప్పుడూ కూడా దూరం చేసుకోవద్దని. అది మా వారు నాకు గుర్తు చేసినాడు అనమాట. సో అట్లా అయిపోయింది. సరే అంత బాగుంది. మరి 3 నెలలకే క్లాసులు స్టార్ట్ చేశారు మా వారు పోయినాక. 3 నెలలకే జూమ్లో కానీ ఇంకా వేరే వాళ్ళకి కానీ ఫోన్లు చేసినా ఏదైనా కానీ మామూలుగా ఎలా ఉన్నానో అలాగేనే ఉన్నానండి నేను. అయితే మరి రెండోసారి కరోనా వచ్చినప్పుడు మా అమ్మాయికి పెళ్లి చేసాము. ఒక బాబు ఉన్నాడు, పెద్దమ్మాయి. సో చిన్న బాబు 5 ఏళ్ళ బాబు అండి. మరి రెండోసారి కరోనా వస్తే వెళ్ళొద్దమ్మా అని అల్లుడికి చెప్తే మహారాష్ట్ర డ్యూటీ ఉందని చెప్పేసి ఆ అబ్బాయి మహారాష్ట్ర వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వెళ్ళిపోయినాక కరోనా వచ్చింది. ఆ అబ్బాయి అక్కడ ఇరుక్కపోయినా ఫ్లైట్లో ఇక్కడికి హైదరాబాద్కి తీసుకురావాలని చాలా ప్రయత్నాలు చేశారు. మా అమ్మాయి ధ్యానం చేస్తుంది కాబట్టి మా అమ్మాయి ఒకటే మాట చెప్తుంది, మా పెద్దమ్మ, అమ్మ ఆయన ఉండడంట, నాకైతే అనిపిస్తుంది ధ్యానంలో, నేను అసలు ఉండంగా ఒక్కసారి చూసి రావాలా అనేసి ఆ అమ్మాయి పట్టింది మహారాష్ట్రకి వెళ్ళాలి. అప్పుడు కలెక్టర్ పర్మిషన్ తీసుకొని నంద్యాల నుంచి ఆ మహారాష్ట్రకి వెళ్తున్నాగానే మధ్యలోనే లేడండి మా అల్లుడు కూడా శరీరం చాలించినాడు. మరి ఫస్ట్ కరోనాలో మా వారు, రెండో కరోనాలో మా అల్లుడు, అదే ఇద్దరు పోయిన తర్వాత మేము ఎంత ధైర్యంతో ఉన్నామండి. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ధ్యానము, ఈ జ్ఞానము, గురువుగారిచ్చే ఆ యొక్క సత్సంగాలు, దీని ద్వారా వచ్చింది. కాబట్టి ఏంటంటే ధైర్య సాహసే లక్ష్మి అంటారు కదా. ఈ యొక్క ఇక్కడ ధైర్యం ఉన్నప్పుడు ఇద్దరు వెళ్ళిపోయినా కూడా మేము ఈ ధ్యానంలో ఉన్నాము, శాకాహారులు అయినాం కాబట్టి మేము ఇంత ధైర్యంగా ఆనందంగా జీవిస్తున్నామండి. కాబట్టి ఈ ధ్యానము, ఈ జ్ఞానం అందించినటువంటి మన గురువుగారికి మరి కోట్ల కృతజ్ఞతలు. మరి నా ఎక్స్పీరియన్స్ వచ్చేసి నేను అదే చెప్పాను కదండి, వచ్చినాను ఆరోగ్యం బాగుండాలని చెప్పేసి. ఇంకా ఏంటంటే ప్రాక్టికల్గా చెప్పాలంటే నా ఎక్స్పీరియన్స్, ఒకరోజు నాకు ఒక నక్లీస్ వేసుకున్నానండి. వేసుకుంటే దొంగలు కొట్టేశారు బస్సులో వెళ్తుంటే. పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చారు. ఆత్మకూరులో జరిగింది ఇది. కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు అన్నారు, ఇంకా ఏడమ్మా వాళ్ళు కొండ చెంచోళ్ళు అని ఇప్పుడు తిరుగుతున్నారు, పోయిన నక్లీస్ రాదమ్మా అన్నారు. అదేంటి రాదు సార్, ఖచ్చితంగా నాకు వచ్చి తీరుతుంది, ఎందుకంటే నేను ధ్యానం చేస్తున్నా, నా నమ్మకం చాలా గట్టిది అన్నారు. అంటే వాళ్ళు సరే అమ్మా మీరైతే కంప్లైంట్ ఇవ్వండి. పోలీస్ స్టేషన్ దగ్గర కూర్చొని 1/2 అవర్ ధ్యానం చేసినారు. ఎక్కడున్నా ఆ యొక్క సొమ్ము అంటే నాదైతే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అది రాత్రికి కొత్త ఎస్ఐ వచ్చినాడు, ఆ రోజే డ్యూటీ. ఆ ఎస్ఐ ఫస్ట్ కేసు నాదే పడింది. సార్ ఏమన్నాడంటే, ఎస్ఐ సరే ఈ ఫస్ట్ కేసు కదా, ఇది కరెక్ట్గా పట్టుకోవాలని చెప్పేసి రాత్రికే ఆ యొక్క దొంగను పట్టుకోవడం జరిగింది. దొంగ అనకూడదు సారీ, ఆ యొక్క ఆత్మను పట్టుకోవడం జరిగింది. పట్టుకుంటే అప్పుడే అమ్మేసినాడు ఆత్మ, ఎవరికో అమ్మితే వేరే షాప్ చెప్తే తీసుకొచ్చి నా చేతిలో పెట్టాడు. అంటే నేను ఆడ ఏం చేశాను, ఒక్కటే అయితే ఏం చేసినాను తెలుసా, ఆ నగ వేసుకునేటప్పుడు ఎవరైనా దొంగలు కొట్టేస్తారేమో, వేసుకోవచ్చా వేసుకోకూడదా అనే ఒక థాట్ రిలీజ్ చేసిన. అంటే మన జీవితానికి మన దానికి మనమే వాస్తవ కర్మలము అని చెప్తాం. అంటే ఏది ఆలోచిస్తే అదే జరుగుతుంది అని చెప్తాం కదా. అది నాకు ప్రాక్టికల్గా అనుభవం అయింది. నేను బీరువా తీసేటప్పుడు ఏమన్నాను, ఎవరైనా దొంగతనం చేస్తారేమో ఈ నగను అన్నాను. మరి నేను అనుకున్న ఆలోచన నాకు నెరవేర్చాలి కదా. సో నెరవేరింది. తర్వాత అక్కడ పోలీస్ స్టేషన్లో ఏం చేశాను, నేను ఖచ్చితంగా ఈ ధ్యానంలో ఖచ్చితంగా సత్యం ఉంది, నేను ధ్యానం చేస్తున్నా, ఖచ్చితంగా నాకు వస్తుంది అని నమ్మకం క్రియేషన్ చేసింది. అంటే అక్కడనేమో చేసింది నేనే, అంటే సంకల్పించింది మళ్ళీ తర్వాత నేనే.
సో అట్లా ఇలా చాలా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా ఉన్నాయి. సో నేను ఏంటంటున్నానంటే ఒకటి ఫైనల్గా అందరూ శాకాహారులు కావాలా. ఎందుకంటే ఈ ప్రకృతి వ్యాలీలో నేను చెప్పే మెసేజ్ ఒకటే. నేను చిన్నప్పుడు కోళ్ళను మేకలను పెంచేదాన్ని చిన్నపిల్లప్పుడు. సో కోళ్ళు బల్లులు తింటూ ఉంటే మరి పురుగులను తింటూ ఉంటే అప్పుడేమి అవగాహన రాలేదు. ఇప్పుడు చెప్తా ప్రతి ఒక్కరికి. చూడండి కోళ్ళు అంటారు, మరి ఒక ఈగ పడితే అన్నమంతా పడేస్తామే, అలాంటిది బల్లులను, దోమలను, బొద్దింకలను కోళ్ళు తింటుంది. అది ఎట్లా మంచి ఆహారం అవుతుంది, ఎంత విషాహారము మరి అని ఈ మ్యాటర్ కూడా చెప్తూ ఉంటాను అందరికీ. సో కాబట్టి ప్రతి ఒక్కరూ శాకాహారులు కావాలన్న ఉద్దేశంతో మేము నంద్యాల మొత్తము నేను ఈ విధంగా శాకాహార ర్యాలీలకు మెయిన్గా కౌన్సిలింగ్ ఇస్తానండి. నేను ఈ హింస ఎట్లా వదలాలి అంటే ఏం చెప్తే వాళ్ళు మానుకుంటారనేది నేను పూర్తి గైడెన్స్ ఇస్తాను. నా ఆత్మ పూర్తి గైడెన్స్ ఇస్తుంది. సో మరి ఇంతటి జ్ఞానాన్ని అందించినటువంటి మన గురువు గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. మరి ఏఎంసీ ఛానల్ క్లిక్ చేయండి. మరి అహింసా మెడిటేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. మాస్టర్స్ ఏదైనా కానీ ఏ డౌట్ ఉన్నా ఈ అహింసలో ఖచ్చితంగా నాకు కాల్ చేయొచ్చు. ఎందుకంటే చాలామంది మారిపోయినారు. నేను నా ఆత్మ చెప్పడం వల్ల అంటే ఉన్నట్టు ప్రాక్టికల్గా అనుభవంలోకి వచ్చింది కాబట్టి మరి ఇంతటి జ్ఞానాన్ని ఇంతటి ఇచ్చిన మన గురువుగారికి, మన ఆత్మస్వరూపులందరికీ, ఇక్కడ ఛానల్ వాళ్ళందరికీ, పిఎంసి ఛానల్ వాళ్ళకి మరి అందరికీ ఆత్మపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను మాస్టర్స్. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ అమ్మ. చాలా మంచి అనుభవాలు చెప్పారు. మీ వల్ల చాలామంది ఇన్స్పైర్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్.